ఇదిగోండి తాబేలు ఎక్కీయటం కోసం. తాబేలు ఎప్పుడు నీళ్ళు కాబట్టి మనం ఏదన్నా ఎత్తు పెట్టుకోవాలి, అది నీళ్లు పైకి వచ్చి కొంచెం ఎండలో ఉంచుకోవడానికి. తాబేలు అనేది కోల్డ్ బ్లడెడ్ రెప్టైల్ కాబట్టి వాటికి 24 గంటలు నీళ్ళల్లో ఉండవు. కొంచెంసేపు నీళ్ళల్లో ఉంటే కొంచెంసేపు వాడు బయటకు వచ్చి ఉంటాయి. కాబట్టి నీళ్ళలోంచి బయటకు రావడానికి మనం ఇలా ఏదైనా సెటప్ చేసుకోవాలండి. వంశీ, నీకు ఎందుకు తాబేలు అంటే అంత ఇష్టం? ఇప్పటి నుంచో తాబేలు తేవాలి అంటావు. చిన్నగా భలే ఉంటాయి, అందుకనే తాబేలు అంటే భలే ఇష్టం. తాబేళ్ళు తీసుకొచ్చావు, తాబేళ్ళకి ఇవన్నీ చేస్తున్నావు. తాబేలు పెద్దదవుతుందా వంశీ? ఇంచుమించు ఈ టబ్బులో సరిపోయేంత ఒక్కొక్కటి కరెక్ట్గా పెంచితే. అవునా, నేను ఎప్పుడు చూడలేదులే తాబేలు. ఇప్పుడు తాబేలుని ఇక్కడ పెడదాము. ఇంత బుజ్జి తాబేలుని తీసుకొచ్చావే, భలే బుజ్జిగా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పెంచాలని కదా వంశీ, భలే వెళ్ళిపోయింది వంశీ. అందుకే దీన్ని రేడియర్ స్లైడర్స్ అంటారు. ఆటోమేటిక్గా జారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా దానికి కావాల్సినప్పుడు అదే లోపలికి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు తాబేళ్ళుని రెండింటిని అలా నీళ్ళలో వదిలేసావు, వాటికి ఫుడ్ ఏం పెడతావు? ఫుడ్ పెట్టి మరి. దానికి ఫుడ్ బయట దొరికింది. చిన్నపిల్లలు కాబట్టి మనం ఈ ఫార్ములా ఫుడ్ వాడుతున్నాం ప్రస్తుతానికి. కొంచెం పెద్ద అయ్యాక ఏదన్నా మామూలుగా ఇంట్లో ఫుడ్ కూడా అలవాటు చేయొచ్చు. ప్రస్తుతానికి దీనికి అంత పోషక కలవడానికి దీన్ని వాడతాం. పాస్ చేయి కత్తిలి కట్టబడలేదు. ఈ చిన్నవి కాబట్టి ఈ రోజుకి ఒక్కదానికి 4 పులుకులు వేస్తే సరిపోయింది. ఒకసారికి 2 ఉన్నాయి కాబట్టి ఒక 8 పులుకులు వేస్తే సరిపోయింది అన్నారు. వంశీ, మరి ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఎప్పుడన్నా టూర్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మరి ఎలా? వాటికి హాలిడే ఫుడ్ అని దొరికింది. అప్పుడు అది పెట్టుకుంటే ఒక వారం రోజులు వచ్చింది. మనం వారం రోజుల్లోకి వచ్చేస్తే మనకి దాని ఫుడ్ సరిపోయింది. ఫుడ్కి ఏమి ఇబ్బంది ఉండదు. మనం ఈ ఫుడ్ వేసాం కదా, కొంచెం సేపు అయ్యే తింటాయి. ఇట్లా మనం కొంచెం సేపు చేస్తే అయ్యే తింటాయి. మాకు కొత్తలో మనం ఉంటే తినవు. అదే మనం చూడండి ఎట్లా చూస్తుందో. అబ్బో, తాబేలుకి మేత పెట్టేశాడు మా అబ్బాయి. తాబేలుకి ఎలా సెటప్ చేశాడో చూడండి. రాయి పెట్టాడు, ఆ రాయి నుంచి అంట తాబేలు పైకి ఎక్కిద్దంటండి.